ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద జరుగుతున్న దాడి అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ ప్రసంగం, అందులో ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. మేము పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద వీడియోలు చేయటం మ్యాక్సిమం తగ్గించేసాం. మొన్న ఈ మధ్య చాలా నెలల తర్వాత వచ్చి మళ్ళీ ఏదో మాట్లాడారు కాబట్టి దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇక ఆయన తెలిసిందేగా, నేను కొండలను బద్దలగొట్టా, భూమిలో నుంచి చీల్చుకొని పైకొచ్చా, ఆకాశం నుంచి కిందకి దూకేశా, నేను లెగిస్తే మనిషిని కాదు కానీ లేవను, ఇట్లాంటి మాటలు నా సహనాన్ని చూడొద్దు, ఇట్లాంటి మాటలు విని 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 వాటిని బ్రేక్ చేసి 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 ఇక చచ్చా ఏం మాట్లాడతాం అంటే ఒక స్థిమితం లేని మాటలు, ఎక్కడా కూడా ఒక అంటే నిక్కచ్చిగా ఒక మాట మీద నిలబడాలి అనే వ్యక్తిత్వం లేని మాటలు. ఈ మాటల మీద మనం ఏం కౌంటర్ చేస్తామని అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ప్రజల దగ్గరికి వచ్చి ఏదో ఆయన నేను ఎంతో కోల్పోయా, నా జీవితాన్ని నేను ఎంతో చూడాల్సింది మీకోసం, ఏది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అన్నా నువ్వు రావాలన్నా రాకపోతే మేము చచ్చిపోతాం అని అంటే ప్రజల కోసం బయటకు వచ్చిన దేవుడు అని ఆయన ప్రజెంట్ చేసుకునే ఆ విధానం, ఆయనకి వేరే వాళ్ళ మీద ఉన్న అసూయ, తద్వారా చెప్పాను కదా నేను లేస్తే మనిషిని కాదు అని చెప్పుకునే డబ్బా రుద్దుడు. ఈ రుద్దుడిని మనం ఇక తప్పదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వీడియో రెగ్యులర్గా రావణ్ మాట్లాడతాడు కదా కాబట్టి ఎందుకన్నా పవన్ కళ్యాణ్ అనుకునే వాళ్ళు దయచేసి యూ కెన్ క్లోజ్ ద వీడియో అండ్ యూ కెన్ గో ఆఫ్. బట్ కామెడీ కావాలి, కొద్దిగా ఫన్, కాసేపు ఎంటర్టైన్మెంట్ మీకు కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా చూడండి. మొట్టమొదటిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి మాట్లాడదాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏం మాట్లాడారు, ఆయనకున్న సోర్సెస్ ప్రకారం, క్రెడిబుల్ సోర్సెస్ ప్రకారం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినట్టు, అమిత్ షా ఏమో అంటే అమిత్ షా దగ్గర కంప్లైంట్ చేసినట్టు, వై ఆర్ యూ నాట్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ జగన్ అంటే లేదు లెట్ us నాట్ టేక్ యాక్షన్ బికాజ్ ఆయన లాంగ్ టర్మ్ ఫ్రెండు, టీడీపీ ఏమో షార్ట్ టర్మ్ ఫ్రెండు, నువ్వు టీడీపీని చూసుకొని నిద్ర మీద రెచ్చిపోదామని చూస్తున్నావు, అతను కూడా మనకు నమ్మిన బంటు, అతనే యాక్చువల్గా నమ్మిన బంటు కాబట్టి మనం ఏం చేయకూడదు అతన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టు, ఆ విషయం నాదెళ్ల మనోహర్ గారికి చెప్పి మీరే చెప్పండి అంటే కోర్ కమిటీ సమావేశంలో ఏనే మాట్లాడినట్టు నాదెళ్ల మనోహర్ గారు. కాబట్టి ఇది ఆయనకి వచ్చిన సోర్సెస్ ప్రకారం అంటే ఆయన చెప్పారు, ఇది మీ అందరికీ తెలిసిందే. దాని మీద నాదెళ్ల మనోహర్ గారు ఒక రిక్వెస్ట్ చేశారు, మీరు దాన్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పని. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా హుందాగా సరే నేను ఉపసంహరించుకుంటాను అని చెప్పని అన్నారు. ఇది జరిగింది మీ అందరికీ తెలుసు. జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీషియల్ హ్యాండిల్లో, జనసేన పార్టీ ఆఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో, వీటిల్లో ఆయన మీద పేటీఎం అని అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని, పేటీఎం అని ఇట్లాంటి ట్యాగులు వేసి వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీద్దాం అనుకోవటం మన జెండా కూలీలకి, ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీకి కూడా ఇదొక రెగ్యులర్ ఫ్లో అయిపోయింది. ఎందుకంటే మీరు ప్రశ్న లైన్ కూడా చూసుకుంటే, ప్రశ్న యొక్క జర్నీ కూడా చూసుకుంటే 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద చాలా వీడియోలు చేశాం. ఇదే పవన్ కళ్యాణ్ని మాటల్ని సమర్థిస్తూ, అతని గురించి వ్యక్తిగతంగా మాట్లాడిన మాటల్ని, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని ఖండిస్తూ, అట్లానే ఇష్యూ బేస్డ్ వీడియోస్, అది మడా కావచ్చు, పిఆర్సీ విషయం కావచ్చు, ఎస్ఎస్ఎంబి కాలేజ్ గురించి కావచ్చు, ఇట్లా ఏమంటారు రకరకాల విషయాల్లో మనం మాట్లాడాం. చాలా మచ్చుకు చెప్తున్నాను నేను మీకు, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, వీళ్ళని ప్రశ్నిస్తే వీళ్ళపై మనం పేటీఎంలు అయిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారిని 19 నుంచి 24 దాకా మనం ప్రశ్నిస్తూ ఉంటే, కోవిడ్ టైంలో కూడా ఇక్కడ నిద్రపోతున్న నాయకులు, హైదరాబాద్లో నిద్రపోయిన నాయకులందరూ వీరులు సూరులు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఇదే కోవకు చెందుతారు. ఆయన ప్రభుత్వాలని ప్రశ్నిస్తాడు, ప్రతిపక్షాలని ప్రశ్నిస్తాడు. ఇది వీళ్ళకి నచ్చల. సోర్స్ కావాలంట, సోర్స్ లేకపోతే ఒప్పుకోరంట. మరి ఏ సోర్స్ ఉందని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, నీగా వర్గాల్లో ఏ సోర్స్ చెప్పిందో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెప్పగలడా?
నిఘా వర్గాలు కాదు, నిఘా వర్గాలు, కేంద్ర నిఘా వర్గాలు ఈయనకే చెప్పినాయి. మరి ఆ సోర్స్ ఏంటో చెప్పగలరా? సుగాలి ప్రీతి కేసు, దాని గురించి రెండు చేతులు అట్లా ఎత్తేసాడు. 2 చేతులు ఎట్లయితే హ్యాండ్స్ అప్, నేను ఇక మాట్లాడిన అన్నాడు. మరి సుగాలి ప్రీతి కేసుని అప్పటిదాకా నాంచి కావాలని దాన్ని అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డే చేయించాడనే రీతిలో మీరు ఎందుకు న్యాయం చేయరు అని చెప్పని ఒక ర్యాలీ చేసి కర్నూలు దగ్గర సుగాలి ప్రీతికి సంఘీభావంగా, చనిపోయిన ఆ పాపకు సంఘీభావంగా ఆ తల్లిని వాడుకొని, ఆ తల్లిని రాజకీయంగా క్యాన్వాసింగ్ చేయించుకొని ఎలక్షన్లోకి వస్తే, అంటే ఒక ఆడపిల్లకి ఏది డైలాగ్ గుర్తు చేస్తా, ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని పదవులు ఉంటే ఎందుకు, ఊడితే ఎందుకు అని రకరకాల సినిమా డైలాగులు మాట్లాడి అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా ఆయన? నేను పిలిపించుకొని మాట్లాడాను ఇంటెలిజెన్స్ వాళ్ళని మాట్లాడితే అది తారుమారు చేసేసారు. ఏది జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ నిందేస్తా, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ సాక్ష్యాలను తారుమారు చేసేసారు. ఎవరు చెప్పారు? ఆ సోర్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ చెప్పాడా? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. కాదు, మిస్ అవ్వడం కాదు, వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, దానికి వాలంటీర్లలో కొంతమంది ఆ పని చేస్తున్నారు అని ఒక మొత్తం కొన్ని లక్షల మంది, దాదాపు ఒక 2 లక్షల మంది వాలంటీర్స్ మీద అట్లా గుడ్డ కాల్చి అలా మొహాన్ని వేసేసాడు. ఆ వాలంటీర్ల మీద గుడ్డెట్లా కాల్చి అలా మొహాన్ని వేసేసాడు. ఏది ఆడపిల్లల పేరు చెప్పి ఆడపిల్లల మానాలని, ఆడపిల్లల ప్రాణాలని హ్యూమన్ ట్రాఫికింగ్కి వాడతారు. అంటే ఆడపిల్లల్ని ట్రాఫిక్ చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పని ఆడపిల్లల పేరును ఉపయోగించుకొని వాలంటీర్ల మీద బురద చల్లాడు పవన్ కళ్యాణ్. దానికి సోర్సు కేంద్రంలో ఉన్న నిఘా వర్గాలు. మరి దీనికి ఎవరైనా చెప్పారా? ఆ సోర్స్ ఏంటనేది పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినాకైనా చెప్పాడా? చెప్పలా. తిరుపతి లడ్డు, అయోధ్యకి 1,00,000 లడ్డూలు, కల్తీ లడ్డూలు పంపించారు. సోర్స్ ఏంటి? అసలు 1 కోట్లాది మంది హిందువుల మనోభావాలు కల్తీ జరిగిందా జరగలేదా అనేది తెలియకుండానే ఎన్డీడీబీ రిపోర్ట్లో 2 విషయాలు రాస్తే, ఒక విషయంలో కల్తీ జరిగి ఉండొచ్చు అని చెప్పి ఈ రిపోర్టు తప్పై ఉండొచ్చు అని కూడా చెప్తే, జరిగి ఉండొచ్చు అనే దాన్ని తీసుకొని యానిమల్ ఫ్యాటు, టాలో, బీఫ్, ఇవన్నీ పోర్క్ అంటే ఇదే పంది మాంసము, ఈ పంది కొవ్వు, జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిసినాయి అని కొన్ని కోట్లాది మంది, అప్పటికి ఎంతోమంది లడ్డూలు తింటారు. ప్రతిరోజు లక్షలాది వేలాది మంది లడ్డూలు తింటారు వెంకటేశ్వర స్వామి. అలాంటి ప్రసాదం గురించి జంతు కొవ్వు కలిసిందని చెప్పని ఎంత దారుణమైన స్టేట్మెంట్లు. వాటికి సోర్స్ ఏంటి? ఎన్డీడీబీ రిపోర్ట్. ఎన్డీడీబీ రిపోర్ట్లు ఇది కూడా ఉందిగా. సుతపోస మాటలు. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ కాదులే, ఒకసారి చూద్దాం ఏమంటాడో, ఒకసారి చూద్దాం మనం. నేను కొన్ని విషయాల గురించే మాట్లాడతా, ఎందుకంటే ఇతను మాట్లాడిన విషయాలన్నీ కూడా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇగో వినండి, ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఇతను మాట్లాడుతున్న మాటలు. ఒకసారి మాట్లాడదాం. అసలు మామూలు మాటలు కాదు, పెద్ద మనిషి మాటలు మామూలుగా ఉండవు. మన ఈ మధ్యన విశ్లేషకులు ఆయన నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటున్నా అంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. హాస్యం అంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం, నాకు చాలా గౌరవం. నేను ఇంట్లో పెళ్లికి కూడా వెళ్ళాను నేను. ఓకే ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు. నిజంగా పాలసీ పరంగా మాట్లాడటం విశ్లేషణ వేరు, హియర్సే అనేది విశ్లేషకులు మాట్లాడకూడదు. ఇప్పుడు హియర్సే అనేది మాట్లాడకూడదంట. రాజకీయ నాయకులు మాట్లాడొచ్చా? హియర్సే రాజకీయ నాయకులు మాట్లాడొచ్చా?
తిరుపతి లడ్డు, తిరుపతిని 7 కొండలని కాస్త 2 కొండలు చేశారు. దాంతోపాటు తిరుపతి లడ్డు కల్తీ జరిగింది. ఏంటి అంటే ఎవరో చెప్పారు నాకు అప్పుడు, ఎవరో వెళ్ళొచ్చిన వాళ్ళు ప్రసాదం ఇట్లా ఉందండి అని చెప్పారు. దాన్ని హియర్సే అనరు. నాకెవరో బయట వాళ్ళు చెప్తే, ఏది అధికారంలో ఉన్న ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఎవడో గన్నాయి గాడు రోడ్డు మీద వెళ్తా, సార్ ఇట్లా తిరుపతి లడ్డూలో ఏదో జరుగుతుంది సార్ అని చెప్పంగానే అది నమ్మేసిన ప్రెస్ మీట్ పెట్టాడంట. ఉన్నాయి పవన్ కళ్యాణ్ మాటలు చూడండి. అది హియర్సే కాదా? మరి ఒక మతానికి సంబంధించిన కొన్ని కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు మనకు గుర్తు రాలేదా? అచ్చా, రాజకీయంగా వాడుకోవాలని ఆలోచించామా? హియర్స్ అనేది విశ్లేషణలు కరెక్ట్ కాదు. మరి మీకు చూద్దాం. పలానోళ్ళు చెప్పారు నాకు, అథారిటీ వాళ్ళు ఎవరు చెప్పలేరు. అంటే ఈ సభాముఖంగా నేను మీకు ఒక చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? అదెందుకు? టీవీ ఛానల్స్ ఉన్నాయా మనకి? ఉన్నాయిగా 99 టీవీ, ఆ ప్రైమ్ ఉన్నాయిగా. మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయిగా ఛానల్లో, మనకి బాగా ఉదయ ఛానల్ ఉన్నాయిగా. పెప్పై అని ఊతుంటాడుగా. మళ్ళీ కొత్తగా ఏంటి చెప్పండి. కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? 100% ఉంటారు మీ వాళ్ళు. మామూలు వాళ్ళ మీరు నందిని తెచ్చి పంది అంటే పంది అని, పందిని తెచ్చి నంది అంటే నంది అంటారు. మీరు ఒక సామెత ఉంటుంది కదా, నందిని పందిని, పందిని నందిని. అలా మీరు అన్నా సరే అసలు అది నంది కాదు, నందిని అన్నా సరే నందిని అంటారు. మళ్ళీ నందిని అంటే ఓకే. ఒక అమ్మాయి అన్నా సరే మళ్ళీ మీరు వాళ్ళు ఒప్పేసుకుంటారు. వాళ్ళు అంత పిచ్చిలో ఉంటారు. మీరంటే పాపం అంత పిచ్చిలో ఉన్నారు కాబట్టే కదా మీ కార్యకర్తలు మీరు ఏ జెండా మేమంటే ఆ జెండా మోస్తారు. ఆ మోసే పిచ్చిలో ఉన్నారు కాబట్టేగా మీరు ఇన్ని ఆటలాడుతున్నారు. మీరు భావజాలాలు మార్చేస్తారు. లెఫ్ట్ నుంచి రైట్కు దూకుతారు. కమ్యూనిస్ట్ పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీకి దూకుతారు. భగత్ సింగ్ నుంచి సవార్కర్ అంటారు. అబుట్లు నాకే సవార్కర్ గాడి పేరు చెప్తారు. వాడిని ఒక స్వతంత్ర సమర యోధుల్లాగా ప్రొజెక్ట్ చేస్తారు. మీరు అవన్నీ కూడా నిజం అనుకుని నమ్మే కూలీలు ఉన్నారుగా పాపం, జెండా కూలీలు. వాళ్ళంత అమాయకులు కాబట్టేగా ఏకాభిప్రాయం. మళ్ళీ పాపం వాళ్ళని మాక్ చేయటం, ఆ కార్యకర్తలను మాక్ చేయటం. మీరు అందరూ పాపం వాళ్ళందరూ అవును మన వాళ్ళు ఏమో ఏంటి పాపం మన మళ్ళీ వాళ్ళ కాళ్ళు తర్జన పడిపోతుంటారు కూలీలు. ఏందో పాపం వాళ్ళ బతుకు. తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అంటే అతని అభిమానులందరూ ఏకతాటిపోయినట్టు అతను సీఎం అయిపోయాడు. హీరో సినిమా చూడాలి అనుకుంటే అతని అభిమానులందరూ, నాకు అర్థం కాల అదేంటిది తమిళనాడులో హీరో సీఎం సినిమా చూడాలి అనుకుంటేనా అభిప్రాయం మీద ఉంటారా? నాకు అర్థం కాల. తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అంటే అతని అభిమానులందరూ ఏకతాటిపోయినట్టు అతను సీఎం అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందండి. తమిళనాడులో ఒక అతను అభిమానులందరూ హీరో సినిమా చూడాలి అనుకుంటే సీఎం అయిపోయాడా? పాపం. అంటే అలాగయ్యి ఉండదని చెప్పాలనుకున్నది నా అభిమాన నటుడుగా నేను చెప్తా. తమిళనాడులో ఉన్న ఒక హీరో తను సీఎం అవ్వాలి అనుకుంటే తన అభిమానులందరూ ఒక తాటిపైకి వచ్చి అతన్ని సీఎం చేశారు అని చెప్పి అంటాడు. నిజమా? దీన్నే అక్కస్ అంటారు. అభిమానులు ఒక్కళ్ళు ఓట్లేస్తే విజయ్ అనే వ్యక్తి సీఎం అయిపోతాడా? రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అతన్ని గెలిపించుకున్నారు. మనకంత కెపాసిటీ లేనప్పుడు మనం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతాం? ఇక్కడ మన అభిమానులందరూ సినిమా పరంగా ఇష్టపడతారేమో కానీ పాలిటిక్స్ రా కానీ కులం వచ్చేసింది, బయట కులానికి విడిపోయారు. అది ఈయన ఎలా ఉంటుందంటే ఈయన స్ట్రాటజీ ఎప్పుడు స్పీచ్లో మీరు లేకపోతే నేను లేను, మీరున్నారు కాబట్టే నేనున్నా, నాయకులందరూ వదిలేసి వెళ్ళిపోయారు నన్ను, మీరే ఉన్నారు అనగానే వాళ్ళు ఆహా ఓహో అని గుండెలు చించుకుంటుంటారు. కాసేపు అయిన తర్వాత అంత పెద్ద దబ్బలం పెట్టి వెనకాల పసకమని పొడుస్తాడు. పొరవగానే టాప్ మని వెళ్ళిపోతారు. ఏంటనుకున్నారు పొడిచేది? ఇయే. మీరందరూ ఏకతాటిపైకి ఉంటారా అనగానే విసిరినదా అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు చూడండి, అభిమానులందరూ కులాల వారీగా విడిపోయారంట. ఏంటి బ్రో అంత మాట అన్నావనే మేమేయాలా వాళ్ళని? అంటే ఈయన యొక్క ఇన్నెబిలిటీని, ఈయన యొక్క ఇన్ఎఫిషియన్సీని, ఈయన యొక్క ఇన్క్యాపబిలిటీని వాళ్ళ మీద నూకెత్తాడు.
అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో నుంచి వచ్చిన సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా, ఆత్మన్యూన్యతాభావం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన సుపీరియారిటీ కాంప్లెక్స్ అదే సారథి. గెలవడు, ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోతాడు. 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఏది 2008 నుంచి, అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పొత్తు లేకపోతే గెలవలేకపోయాడు. ఇవన్నీ కూడా ఉండి 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 పాపం అది అభిమానుల మీద నూకెత్తాడు. మీరు ఓట్లు వేస్తే నేను గెలిచేవాడిని కదా, మనం నిక్కచ్చిగా ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పెట్టాడు పార్టీ? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ పెట్టక ముందు ఒక 2 సంవత్సరాల నుంచి మనం రాజకీయాల్లో ఉన్నాం. అతను వచ్చాడు, అపోజిషన్ లీడర్ అయ్యాడు, 60కి పైగా సీట్లు కొట్టాడు, ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. మనకి ఒక 40% సాలిడ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటే మనం మాత్రం ఇంకా లేస్తే మనిషిని కాదు. నేను ఆకాశం నుంచి దుంకుతా, భూమిలో నుంచి బద్దలు కొట్టుకుంటే పైకి వస్తా, ఇక్కడే ఆగిపోయాం మనం. కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ? మరి ఇలాంటి వైరుధ్యమైన వాతావరణంలో ఎదిగి ఇక్కడ దాకా రావటమే ఒక కొండరాయిని బద్దలు కొట్టుకొని ఒక మొక్క పెరిగితే ఎలా పెరుగు అంత కష్టం వచ్చింది. పాపం అండి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు మీరు గ్యాపింగ్ కానీ వాళ్ళు చప్పట్లు కొడతాం. ఈయన స్పీచ్లో ఇంకొక ఘట్టం ఏంటంటే మాట్లాడతా మధ్యలో అలా పైకి వచ్చాను నేను, అలా ఆపుతాడు. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను నేను ఆకాశంలోంచి దూకుతా, భూమిలోంచి పైకి వస్తా అని. ఇదే డైలాగ్. కొండరాయిని బద్దలు కొట్టుకొని, ఏది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అంట, కొండరాయిని బద్దలు కొట్టుకొని ఒక చిన్న మొక్క వచ్చినట్టంట. ఆహా, అన్న మామూలు డైలాగ్ చెప్పలేదు. ఎక్కడండి రకులు ఈ సనంగానే కొడతా ఉంటారు ఎదుకాల. అయ్యో పవన్ కళ్యాణ్ గారు ఏంటి సార్ ఈ స్పీచ్? 2008 నుంచి కొండరాళ్ళు బద్దలు కొడతానే ఉన్నారండి మీరు. 2008 నుంచి కొండరాళ్ళు బద్దలు కొడుతున్నారా? అప్పుడు కొండరా ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడా? మరి 14లో అప్పుడు జగన్మోహన్ రెడ్డా? 19లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఇక ఉన్న రాజకీయ నాయకులందరూ కొండరాళ్ళు బండరాళ్ళు అయితే మనమేంటి మొక్కలమా? ఓకే, అంటే తన యొక్క ఇన్ఎఫిషియన్సీని తను ఎలా కవర్ చేసుకుంటున్నాడో చూడండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. చూద్దాం. అంటే మనకి గుదిబండ్లు పెట్టేశారు, గుదిబండ్లు పెట్టుకుని ఇంత వచ్చింది మొక్క. జోక్ నవ్వండి కులీస్. అంత కష్టం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఓకే, నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను అనేవాళ్ళు ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నువ్వు జీవితంలో ముఖ్యమంత్రి కాలేవు జగన్, ఇది నా శాసనం అని 18లో మాట్లాడి 19లో 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తివి కాదు మీరు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎలా ఎమ్మెల్యే అవుతావో చూస్తానని చెప్పని అనేవాళ్ళు ఉంటారంటే మీరు కూడా అదే తానులో ముక్క కదా. ఆ తానులో ఒక చిన్న మొక్క మీరు. వాళ్ళు అంటేనేమో తప్పు, మనం అంటేనేమో ఒప్పు. ఇది ఎక్కడ? వాళ్ళు చేస్తే వంట అంటే మనం చేస్తే వంట, వాళ్ళు చేస్తే పెంట అంటే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు? తప్పు కదా. ఇది శాసనం అనింది ఎవరో? ఎందుకో అవన్నీ తోటం. మళ్ళీ నువ్వు గెలవకుండా చూసుకునే బాధ్యత నాది. నేను ఎవరికేం ద్రోహం చేయలే, వాళ్ళ గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలే. ఎంత మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఎంత వినమ్రుడు, ఎంత శుద్ధంగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఆ రోజు చెప్పులు తీసుకొని చూపించిన వ్యక్తి ఎవరు? మైకు పట్టుకొని అని అరిచేది ఎవరు? ఎవరిని ఏం అనలేదంట. అరే అవునా? అంతేలేండి, నాకే అవన్నీ మేమందరం హెల్యూసినేషన్లో ఉంటుంటాం పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పేయండి. అండ్ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటి, నేను వాళ్ళకి ఏదైనా ద్రోహం చేసి ఒక మాట అని ఉంటే అనుకోవచ్చు. అబ్బా, ఉత్తి పుణ్యానికి నా మీద మనిషి నాకు ఏదో కులంలో పుట్టి తినాలి కదా అబ్బా, చాయిస్ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ కులం ఎందుకు వచ్చింది? ఈయన చూసారా, ఫస్ట్ చెన్నై వెళ్ళాడు విజయ్ గురించి, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కులంలోకి వచ్చాడు. ఓకే రండి సార్. అలాంటిది కూర్చోబెట్టి ఈ మధ్యన కూడా చూస్తున్నాం. ఏంటి పవన్ కళ్యాణ్ ఎక్కువ ఈ మధ్యన ఎప్పుడు కులాల గురించి మాట్లాడతాడు అంటే కులాల గురించి మాట్లాడు, మీరేం మాట్లాడుతున్నారా? అంటే వాళ్ళేం మాట్లాడుతున్నారో పక్కన పెట్టండి, మనకు రాజకీయ సిద్ధాంతం వచ్చింది కదా. కులాల మతాల ప్రస్తావన లేని రాజకీయం, కులాలను కలుపుకునే రాజకీయ విధానం అని పవన్ కళ్యాణ్ ఎప్పుడు కులాల గురించి మాట్లాడతారంటే మాట్లాడారు మీరు.
మీ కులంలో ఎప్పుడు కాపుల్లో ఎవరు ముఖ్యమంత్రి అవ్వలేదు అన్నారు, మీరు ఓట్లేండి నేను అవి చూపిస్తా అని మీరు అన్నారు. కులాన్ని వాడారు కదా, అదొక్క చోటే వాడారా? 2019 ముందు కూడా మనం ఇక్కడ హైదరాబాదులో కుల మీటింగ్ పెట్టాం కదా మనం. ఇవన్నీ ఎందుకు మళ్ళీ? ఓకే, నెక్స్ట్ అండి. అంటే ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను, మామూలుగా పట్టించుకోను. కానీ చెప్పండి. నేను ఎందుకు మాట్లాడతాను, ఎందుకు ఎవరన్నా సరే అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి? ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేని వ్యక్తి. చెప్పండి ఎలాంటి వాడు? ఇప్పుడు చూడండి, అన్న మామూలుగా ఎలివేషన్ ఇస్తాడు చూడండి. ఏమండి సార్? దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోణీ లేని చోట ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట ఒక్కొక్క ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి, కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్. అది నాకున్న ఆ మెదళ్లలో ఉన్న మలినమంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అట్లా చెమ్మాల. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అమిత్ షా టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ ఎవరో ద గ్రేట్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్? ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అమిత్ షాతో పోలుస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? సార్ సిగ్గు అనిపించట్లేదా సార్? ఇట్స్ with lot of respect I'm asking you this question. Are you not ashamed of for comparing Sardar Vallabhbhai Patel with this Amit Shah? ఈ అమిత్ షాతో సర్దార్ వల్లభాయ్ పటేల్ని పోల్చడానికి కనీసం మీకు సిగ్గు అనిపించట్లేదా సార్? సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఆయన ఖ్యాతి గురించి మాట్లాడితే అమిత్ షా కిందకు కూడా కనపడ్డా. కానీ మనకి అమిత్ షా ఎంత స్ట్రాంగెస్ట్ హోమ్ మినిస్టర్ అంటే నేను చెప్తాను సార్. ఎస్ఐఆర్ అనే ఒక దీన్ని తీసుకొచ్చి మీరు అన్నారే, ఇప్పుడు డబ్బా కొట్టారే, ఎక్కడా కూడా ఖాతా లేని బోనీ చేయని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీని తమిళనాడులో కేరళలో తీసుకొచ్చారంటే ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడరండి మీరు? ఓట్ చోరీ గురించి విత్ డేటా ఎలక్షన్ కమిషన్ అడుగుతుంటే ఎలక్షన్ కమిషన్ మాట్లాడట్లేదు. దాని గురించి మీరు ఎప్పుడు ప్రశ్నించలేదు ఏంటండి? ఎలక్షన్ కమిషన్ని, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని సీసీటీవీ ఫుటేజెస్ ఈ బూతుల్లో ఇవ్వండి అని అడిగితే ఎలక్షన్ కమిషన్ పారిపోయింది కదా, ఎందుకు పారిపోతుంది ఎలక్షన్ కమిషన్ అని మాట్లాడరు ఏంటండి? ఇవన్నీ కూడా లొసుగులతో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్కి ముందు ఎస్ఐఆర్ వస్తుంది, బీహార్లో ఎలక్షన్స్కి ముందు ఎస్ఐఆర్ వస్తుంది, ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే ఎలక్షన్లు కాబడతాయో దానికంటే ముందు ఎస్ఐఆర్ వస్తుంది. తద్వారా అక్కడ 10 లక్షల ఓట్లు బెంగాల్లో పీకేశారు. మాట్లాడరు ఏంటండి మీరు? ఎందుకు మాట్లాడట్లా మీరు? ఇది అమిత్ షా గురించి నేను చెప్పనా సార్? బ్రిజ్భూషణ్ అనేవాడు ఆడపిల్లలను రెజ్లర్స్ని, ఈ భారతదేశానికి ప్రపంచ కీర్తిని తీసుకొచ్చిన, ఒలింపిక్స్ మెడల్స్ని తీసుకొచ్చిన రెజ్లర్స్ ఆడపిల్లలని వాడు మొలెస్ట్ చేస్తున్నాడు, వాడు సెక్షువల్గా వాడు ఫేవర్ అడుగుతున్నాడు అని చెప్పని వాడి మీద ఈ భారతదేశానికి కీర్తి పతాకాలు తీసుకొచ్చిన ఆడపిల్లలు బయటకు వచ్చి వాడి మీద మాట్లాడితే ఆ పిల్లల్ని రోడ్డు మీద కాళ్ళతో పోలీసుల బోట్లతో తొక్కించున్నాడు అమిత్ షా. ఈ భారతదేశ ఆడపడుచుల్ని, ఈ భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా నలువైపులా దిక్కులు పెక్కటిల్లేలా మన భారతదేశ కీర్తిని చాటిన ఆడపిల్లల్ని బూటుకాళ్ళతో తొక్కించినాడు అమిత్ షా. అది అమిత్ షా. 3 రైతు చట్టాలు చేస్తే అవి మాకొద్దు అని రైతులు ధర్నా చేస్తే రోడ్ల మీద కూర్చుంటే ఆ రైతుల్ని విచక్షణారహితంగా కొట్టించినాడు అమిత్ షా. ద స్ట్రాంగెస్ట్ మన మెదళ్ళలో ఉన్నది పొలవటమే ఇక ప్రజల మీద. నిజంగా చాలా దగ్గరగా చూసారుగా. ఓకే, ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. ఓకే, వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంది,
రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. మరి మీరు మీ గురించి మాట్లాడరా అండి? మీరు నీఘా వర్గాలు చెప్పిన వాటి గురించి మీకు క్రెడిబిలిటీ లేదని ఒప్పుకుంటున్నారా? రోడ్డు మీద వెళ్ళేవాడే మీరు కూడా అని చెప్పని మీరు అనుకుంటున్నారా? మీరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి మీరు రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి కాదు కదండి. మీరు ఒక పార్టీ అధ్యక్షుడు కదా. హ్యూమన్ ట్రాఫికింగ్ ఆడపిల్లలు, ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల్ని 30,000 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, అది వాలంటీర్లు చేస్తున్నారని రాజకీయ పూరితమైన ఒక విమర్శ మీరు చేస్తే, విమర్శ కాదు, అది ఒక స్టేట్మెంట్. దట్స్ ఎ స్టేట్మెంట్ మెన్షనింగ్ ద సెంట్రల్ ఇంటెలిజెన్స్. కేంద్రంలో ఉండే నీఘా వర్గాలు చెప్పినాయి అని చెప్తే మరి దానికి ఏం క్రెడిబిలిటీ ఉంది? ఇప్పుడు మీరు అన్న మాట ప్రకారం మీరు కూడా రోడ్డు మీద వెళ్ళే వ్యక్తేనా? రోడ్డు మీద పోయేవాడు ఏదన్నా మాట్లాడితే అంటే అట్లా తీసుకోవాలా? కాదు నేను రోడ్డు మీద పోయేవాడిని కాదు అని చెప్పారంటే మరి దానికి సోర్స్ చెప్పండి. మీకు ఇంటెలిజెన్స్లో ఎవడో చెప్పాడో చెప్పండి. సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడినప్పుడు నేను మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని పిలిచి మాట్లాడితే వాళ్ళు అలా చెప్పారు, సాక్ష్యాలు తారుమారు చేసేసారని చెప్పని, ఆ సాక్ష్యాలు తారుమారు చేశారని చెప్పిన పోలీస్ ఆఫీసర్ ఎవరో చెప్పండి. చెప్పరు మీరు కూర్చోబెట్టి చెప్పరు. నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు, తిమ్మారు ఆయన పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, కోపం వచ్చేది. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తుల్ని కోపిస్తే కశ్మీర్ని ఆర్టికల్ 317 రద్దు చేయించి అలాంటి పరిస్థితుల్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దేశాన్ని దాన్ని బయటకు తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి వెస్ట్ బెంగాల్ దేశంలో ఉంటుందా బయటకు వెళ్ళిపోద్దా అనుకున్నాడు అంటే అది మన జ్ఞానం, అది మన ప్రజ్ఞత, స్థితప్రజ్ఞత, అది మనకున్న విశ్లేషణాత్మకమైన బుర్ర గురించి తేలిగ్గా మాట్లాడిస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరు మాట్లాడారు. అమిత్ షా గారి గురించి మాట్లాడితే ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఒకరు మాట్లాడాల, ఖండించిన కనీసం ఏం మాట్లాడండి ఆయన. అది సోర్స్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది అన్నారు. కాదు అంటే కాదని చెప్పచ్చు. గిట్టాంటి 100 చెప్పారు మీరు, 100 చెప్పారు. ఇది నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది. దానికి మీరు స్పందించారు బీజేపీ కంటే, దాని చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాప మళ్ళీ అందుకే మీరు వాడేది. మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో పాప మా కూలీస్ ఉన్నారు, వాళ్ళకి పాపం వాళ్ళు మీ మౌత్ పీస్ అయిపోవాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేగా మీరు కోరుకుంటుంది. వాళ్ళకు ఒక గౌరవం ఉండదు ప్రభుత్వంలో. మమ్మల్ని ఇట్ట కొడుతున్నారయ్యా స్వామి అని చెప్పిన వాళ్ళు రోడ్ల మీద పొరుదండాలు పెట్టుకొని మాట్లాడుతుంటే మనం దాని గురించి మాట్లాడడం. మనం దేని గురించి మాట్లాడతాం? మీరు అనుకున్నది ఇక్కడ వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు మీరు మాట్లాడారు కాబట్టి సంతోషం. అది బాగా వాడుతున్నారు, వాడండి పాపం వాళ్ళని ఎంతకాలం మాట్లాడండి సార్. వాళ్ళు అనేది ఏంటి మేజర్గా నేనంటే వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన క్లాస్ తీసుకున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకరికి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతారు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్ వస్తాం ఉంది. ఆ దిగజారుడు మైండ్ సెట్ మీకు ఉంది పవన్ కళ్యాణ్ గారు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంటుందా అంటే నేను ఉంది అని అనడానికి కారణం ఏంటంటే అండి, గతంలో మీరు మాట్లాడిన మాటలే. జగన్ నన్ను గుర్తుపెట్టుకుంటా, జగన్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నీ సంగతి చూస్తా, జగన్ నిన్ను ముప్పు తిప్పలు పెట్టకపోతే నా పేరు ఏదో అన్నారుగా జగన్ అని అన్నారా లేదా పవన్ కళ్యాణ్ గారు? జగన్ అనేవాళ్ళు కదండి. లేస్తే మీరు అన్నారుగా అంత దిగజారుడు మైండ్ సెట్ ఎవరికన్నా ఉంటుందా? ఉందిగా, మాట్లాడారుగా. అట్లా మాట్లాడటం ఒకవేళ దిగజారు మైండ్ సెట్ అయితే మీ దిగజారు మైండ్ సెట్ అని మీరు ఒప్పుకుంటున్నట్టు, నేను అంటున్నట్టు కాదు, మీరే ఒప్పుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారు. అసలు మీరు పాలిటిక్స్ లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్ లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను తుపాకిని సరెండర్ చేసి కదా పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఇది ఎందుకు వచ్చింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి తుపాకీని సరెండర్ చేశారా? మీరు తుపాకీని సరెండర్ చేసింది రాజకీయాల్లోకి వచ్చినందుక? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు తుపాకీ సరెండర్ చేసింది రాజకీయాల్లోకి వచ్చినందుక?
మళ్ళీ మాట్లాడితే ఎందుకు మాట్లాడాడు, ప్రశ్నలో రావణ కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు మా అన్న కుటుంబం గురించి అని చెప్పని కొంతమంది బొకాపకిరేదోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు ఒక ఆడపిల్ల, మీ కుటుంబంలో ఉండే ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఇష్టపడి ఒక వ్యక్తిని, మా బాబాయ్ అంటే నాకు ప్రాణహాని ఉంది, మా బాబాయ్తో నాకు ప్రాణహాని ఉంది అని చెప్తే ఒక తెల్ల తుండు, ఒక తెల్ల లాల్చి పైజామా వేసుకొని మీరు వచ్చి ఆ రోజు సిఎంపిఎఫ్ పెట్టక ముందు సార్, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టక ముందు సార్ మేమందరం అన్నా అనేవాళ్ళం. అప్పట్లో ₹1 కోటి నా బ్యాంక్ బ్యాలెన్స్ నేను ఇచ్చేస్తున్నా అన్నారు. అప్పటి మీ వైఫ్ అయిన రేణు దేశాయ్ గారు కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో ఉన్నారు. ఆ రోజు కదా మీరు ఆ గన్నును సరెండర్ చేసింది. మీ మీద మీ కుటుంబ సభ్యురాలు ఒక అమ్మాయి ఆరోపించింది కాబట్టి మీరు ఆ రోజు గన్ను సబ్మిట్ చేశారు. అదేంటిది, నేను రాజశేఖర్ రెడ్డి ఉన్నా సరే ధైర్యంగా వెళ్ళి గన్ను సబ్మిట్ చేస్తే వాయబ్బో ఏంటి డబ్బా, అసలు రాజశేఖర్ రెడ్డికిను మీకు ఏంటి సంబంధం? రాజశేఖర్ రెడ్డి గారు ఏమైనా మిమ్మల్ని గన్ను సబ్మిట్ చేయమన్నారా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఏమైనా బెదిరించిందా? మీ కుటుంబంలో జరిగిన ఒక వ్యక్తిగత విషయానికి సంబంధించి మీరు మనస్తాపానికి గురయ్యి వచ్చి గన్ సబ్మిట్ చేశారు. దానికి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు వాడుకోవటం? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మన పేరు చక్కగా తెలియదు. ఆ షబ్బీర్ అలీ అయితే ప్రెస్ మీట్ పెట్టి యాక్టర్ ఎవడాడు అని చెప్పని మాట్లాడాడు. ఆ రోజు మేము అందరం పిసుక్కున్నాం. ఏది, మనం ఇక్కడికి వచ్చి ఇదేమి రాజ్యం హైదరాబాద్లో మనం ధర్నా చేశామే. ఆ ధర్నా తర్వాత షబ్బీర్ అలీ మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళే అప్పుడు. వద్దు, గతం తవ్వితే కడుపులో అంతా చించుకొని కాళ్ళ మీద పడుతుంది. ఎంత తెగింపుంటే వస్తాం, దానిలో ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పాను, ఈయన కూర్చోబెట్టారు. అది పెద్ద న్యూస్ అది. మరి మీరు అందరికీ కళ్ళకి ఏం కనిపించట్లేదని, మీ అందరికీ ఏంటి సమస్యలు కనిపించట్లా? కనిపిస్తున్నాయి. ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలు ఇవేనా కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి గారితో అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయి. ఇంకేం ఉండవు సమస్యలు? సమస్యలు ఉన్నాయి సార్. సుగాలి ప్రీతి కేసు ఒక సమస్య ఉంది సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒక సమస్య ఉంది సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పెట్రోకెమికల్ విశ్వవిద్యాలయం, ఇట్లాంటి విశ్వవిద్యాలయాలు ఇస్తారని చెప్పని, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తారని చెప్పని, వెనకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తారని, రాయలసీమలో ఉన్న 4 వెనకబడిన జిల్లాలకి రెవెన్యూ డెఫిసిట్ని కూడా ఫుల్ఫిల్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ విశాఖ రైల్వే జోన్ని చక్కగా వచ్చే ఆ కిరండోల్ లైన్లో, అంటే రెవెన్యూ వచ్చే కిరండోల్ లైన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న డబ్బులు మొత్తం అంతా వేరే జోన్కి వేసేయటం, తద్వారా విశాఖ రైల్వే జోన్ ఉత్తుత్తి జోన్గా మారుతుంది అని చెప్పని అదొక సమస్య ఉంది సార్. దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక సమస్య ఉంది సార్. దాన్ని పక్కన పెట్టేసి ఏదో ఇంకొకళ్ళ మిట్టల్లో గిట్టల్లో అని చెప్పని తీసుకొచ్చి అక్కడ ఇంకో కొత్త స్టీల్ ప్లాంట్ మేము లేపుతున్నామనే డబ్బా కొడుతున్నారు సార్. అది వద్దండి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ విశాఖ స్టీల్ ప్లాంట్ని కొద్దిగా పట్టించుకోండి, దానికి సొంతగాలు ఇవ్వండి అని చాలా ఉన్నాయండి. మాట్లాడుతూ ఉంటే నాకు గంట చెప్తా చావతాడంతా. ఈ మాట్లాడాలా? దీని గురించి మీరు మాట్లాడరా? మరి దీని గురించి ఎందుకు మాట్లాడట్లా పవన్ కళ్యాణ్ గారు? మీరు ఇన్ని సమస్యలు ఉన్నాయి సార్, మీరు కూడా మాట్లాడట్లా. ఏదో ప్రతిపక్షాలు మాట్లాడట్లా, యూట్యూబర్స్ మాట్లాడట్లా, విశ్లేషకులు మాట్లాడట్లా అనే సన్నాయి నొక్కులు నొక్కొద్దు దయచేసి. దేశ భవిష్యత్తు గురించి మాట్లాడడం, దేశ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడడం. జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి, వీళ్ళు నడుము బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గురించి నీకే చెప్తాం. చండాలం మనకు మళ్ళీ ఇప్పుడు అది ఎందుకు, ఆ జ్ఞానం ఇప్పుడు నేను మీ హీటు ఎందుకు మళ్ళీ అన్నీ వాళ్ళు చెప్పాలా? వ్యవస్థకి నేను చెప్పాలా? చెప్తానని మీరు చెప్పారు కాబట్టి అంటున్నారులేండి బాబా, వదిలేయండి పాపం పిల్లలు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు మీరు ఇంతకుముందు అన్నారు కదా, చిగ్గోర్ నేను చూస్తాను ఈ సంగతి చిగ్గోర్ అని అన్నారు కాబట్టి ఆయన అన్నాడులేండి, వదిలేయండి పాపం పిల్లాడు. మీ అంత క్రెడిబిలిటీ లేని వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర వ్యక్తి, వదిలేయండి. ఆయన ఒక మాట మీద నిలబడ్డు, పార్టీలు మారుతాడు, రంగులు మారుస్తాడు, జెండాలు మారుస్తాడు. ప్రొఫెసర్ నాగేశ్వరికి మీకు ఏమన్నా ఉందా సార్ అసలు పొంతన? మీరు ఎక్కడ సార్ పెద్దవాళ్ళు, మీరు ఆయన చిన్నపిల్లాడు, ఆయన వదిలేయండి ఆయన్ని. ఏసీబీ కోర్టులోనూ వాళ్ళకి క్రైమ్స్ లేవా రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు కోర్టు పనిచేయట్లేదు. కోర్టు మేము చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలీదా ఎవరు చేశారని తెలీదా? మేము చెప్పాలి. మరి ఎందుకన్నారు అప్పట్లో?
ఇది నన్ను ఇన్సల్ట్ చేయడం కాదు, అమిత్ షా గారిని ఇన్సల్ట్ చేయడం కాదు, వ్యవస్థని అవమానపరచడం. అబ్బా, నేను ఎందుకు పట్టించుకోనంటే చూసారా పరిస్థితి ఎట్లా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక వ్యక్తి ఎలక్షన్స్కి ముందు ఏ మాట అయితే అన్నాడో ఆ మాట అక్కడ అనుండొచ్చు, నాకు సోర్స్ చెప్పారని చెప్పి నాకు విశ్లేషకుడు ఉంటే, ఈయన ఇంతకుముందు ఎలక్షన్స్లో అన్న మాట దాన్ని ఇప్పుడు ఉదాహరణగా తీసుకొని అది గుర్తులేదు, ఇప్పుడు ఆ మాట అలాంటి మాటలు నేను అంటానా, అంత చండాలంగా మాట్లాడతావా, పా ఈ యాక్టింగ్ సినిమాల్లో చేసి ఉండాల్సింది బాబా. న్యూటన్స్ థర్డ్ లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్య ఉంటుంది. ఓకే, కర్మ వదలదు ఎవరిని. ఓకే, కర్మ ఎవరిని వదలదు. ఓకే, ఎవరు చేసిన పనులు వాళ్ళు తగులుతాయి అంతే. అట్లాంటి కర్మలు మేము నమ్మాలి. సాధ్యమైనంత మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటిది నేను కూర్చోబెట్టి వాళ్ళని జైల్లో పంపించాను, వీళ్ళని జైల్లో పెట్టండి, ఏంటి ఆ సెంటిమెంట్ అంతా కూర్చోబెట్టి మీరు ఏదైనా అయిపోదామా, దానికి నన్ను వాడుకోకండి దయచేసి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ పెరుగుదల కోసం ఎదుగుదల కోసం పంచింగ్ బ్యాగ్ లాగా వాడుకుంది చాలు, ఇంకా ఆపేసాను. ఈ రోజున నాయకులకి, ఆడపడుచులకి, మహిళా నాయకులకి, అందరికీ చెప్తున్న నాయకులు కూడా, కార్యకర్తలకి, జన సైనికులకి చెప్పండి, నేను సహనం ఇప్పుడు దాకా చూపించాను. పుష్కరం తర్వాత నేను నా సహనం భరించాను, అందరినీ భరించాను. పుష్కరం తర్వాత ఇక భరించడంలో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఎవరికైనా సరే. నాకు భయాలు లేవు, నాకు అసలు ఓడిపోవడాలు గెలుపుల మీద నాకు ఏమీ లేదు. నేను ఎప్పుడు ముందుకు వెళ్తాను. అది చెప్పానా, నేను ఆకాశం నుంచి దూకుతా, ఇవే ఉంటాయండి డైలాగులు. నాకు సహనం, నా సహనం రా. ఆ రోజు అప్పుడు స్పీచ్ నా సహనం రా, ఇదేగా మీరు మాట్లాడింది, ఇదేనా మాట్లాడింది మీరు? ఓ ఇసుప్పి కొడుకుల అప్పుడు సహనం ఏమైంది? పుష్కర కాలం సహనంగా ఉన్నారా? ఇప్పుడు వద్దొద్దు, సహనం చూడొద్దు, నా సహనం అయిపోయింది, ఇక కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి, బెదిరిస్తున్నారా మీరు? ఎవరిని బెదిరిస్తున్నారు? విశ్లేషణ చేసే వాళ్ళని బెదిరిస్తున్నారా? మిమ్మల్ని విమర్శించే వాళ్ళని బెదిరిస్తున్నారా? ఏంటి స్టేట్మెంట్లు? నేను మామూలుడిని కాదు, నేను వీరుణ్ణి, సూర్యుడిని, అమరుడిని. మొన్న అంటాడులే నేను అమరుడిని రా డాష్ అని. మనం ఇప్పుడు మారుతాం. అంతేగాని కూర్చోబెట్టి ఈ మాట అంటే ఓట్లు పోతాయండి, వాళ్ళంటే ఇది పోతాయండి, ఆ భయాలు చేసేసి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. ఓకే, ఒక సమస్యని సమగ్రంగా అర్థం చేసుకుని మాట్లాడటం, దానికి కుదిరితే ఒక పరిష్కార మార్గం వెతకడం, చేసిన ఒక నిర్ణయానికి ధైర్యంగా నిలబడి కట్టుబడి ఉండడం. నాకు తెలిసింది అది ఎక్కడ దాకా తీసుకెళ్తా అక్కడ దాకా తీసుకెళ్ళాను. అంతేగాని కూర్చోబెట్టి భయపడిపోయి సర్దడానికి నేను చేయను. 12 సంవత్సరాల తర్వాత కూర్చోబెట్టి సర్దటానికి చేయడంటేనా? దీంతోపాటు ఒక లాస్ట్గా ఒకటి మాట్లాడదాం ఒకసారి. ఈయన ఏదో అంటున్నాడు, ఒకసారి వినండి. మన పేరు చెప్పుకొని 10 సబ్స్క్రైబర్స్ పెరిగితే మన పేరు చెప్పుకొని 10 రూపాయలు యూట్యూబ్ డబ్బులు సంతోషం ఏముంది? మళ్ళీ తిట్టి కూడా డబ్బులు వస్తాయి. మన తిట్టే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, పెరగని వాళ్ళు తిడితే కానీ సబ్స్క్రైబర్లు వస్తారు. మన పేరు చెప్పుకొని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనలాంటి యూట్యూబ్ ఛానళ్ళ గురించి అన్నాడేమో తెలియదు, కానీ అక్కడ కామెంట్ అయితే మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి, మన పేరు చెప్తే యూట్యూబ్ వాడు డబ్బులు ఇస్తాడు అంటే, మనం ప్రతిపక్షంలో ఉన్న, అంటే ఐ విల్ గో పాయింట్ బై పాయింట్. మనం ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారా మీరు? ప్రతిపక్షంలో కూడా లేరుగా. జగన్మోహన్ రెడ్డి ఒక తన్నుదంతే మనం 2 సీట్లు కూడా ఓడిపోయి మనం ఇంట్లో కూర్చున్నాం. ఓకే, అది కూడా వదిలేయండిలే. మనం ఓట్లు మనం ప్రజల దగ్గరికి బాబు నాకు ఓట్లేయండి, బాబు నన్ను గెలిపించండి, మన కులస్తుల దగ్గరికి వెళ్ళి నాకు ఓట్లేయండి, నేను ముఖ్యమంత్రిని అవుతా అని అడుక్కోవటం ఏదైతే ఉందో, రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కడు కూడా మా ప్రజల దగ్గరికి వచ్చి అడుక్కుంటాడు. రాజకీయంగా ఎదగటం కోసమా, పదవి కోసమా, ప్రజలకు సేవ చేయటం కోసమా? బాబా మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ పిల్లల ముడ్లు కడుగుతాను, మీ పిల్లల మూతులు కడుగుతాను, మీకు ఏది కావాలంటే అది చేస్తాను, నాకు ఓటేయండి బాబు, నేను మీకు సేవ చేస్తాను అని అడుక్కోవటానికి వచ్చిన రాజకీయ నాయకులు ఈరోజు వాళ్ళ మీద విమర్శలు చేస్తే, వాళ్ళని ప్రశ్నిస్తే, ఎస్పెషల్లీ ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన రాజకీయ నాయకులు వాళ్ళని ప్రశ్నిస్తే మన పేరు చెప్పుకొని డబ్బులు సంపాదన, సిగ్గుండాలా మాటలు మాట్లాడటానికి? ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా వీధి ఇల్లు గడప తొక్కి 2 చేతులు ఇట్లా బొచ్చలాగా పెట్టి
మాకు ఓట్లేయండి బాబా అని అడుక్కోటానికి వచ్చిన అడుక్కు తినే వాళ్ళకంటే కూడా దారుణమైన భాష మాట్లాడుతూ ఇంకా దిగజారిపోయి కావాలంటే డబ్బులు ఎదురిస్తాం, మేము అడుక్కుంటున్నాం, మాకు పదవిని దానం చేయండి అని అడుక్కునే వాళ్ళు కూడా ఈరోజు విమర్శించే ప్రజల గురించి మాట్లాడితే, ఒరే అడుక్కు తినేయదవా, నువ్వు మా దగ్గరికి రాజకీయ పదవి కోసం అడుక్కు తినడానికి వచ్చి మాకు ఎదురు డబ్బులు కూడా ఇచ్చావు, మర్చిపోయావా అని ప్రజలు అడిగే అవకాశం లేదా? కాబట్టి ఓట్లు వేసిన ప్రజలకి రాజకీయ నాయకుడు అనేవాడు జవాబుదారి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిని కాదు, జనరల్గా చెప్తున్నాను నేను. ఓట్లు వేసేవాడికి రాజకీయ నాయకుడు జవాబుదారి, ఎస్పెషల్లీ పదవిలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు జవాబుదారి. అతనిని ప్రశ్నించే హక్కు, ఆ రాజకీయ నాయకుడిని ప్రశ్నించే హక్కు ఈ రాజ్యాంగం ఓటు వేసిన ప్రతి ఓటర్కి ఇచ్చింది. సో నిన్ను ప్రశ్నిస్తే యూట్యూబ్లో డబ్బుల కోసం, లేదా నన్ను ప్రశ్నిస్తే పేరు కోసం, ఈ చిల్లర మాటలు మాట్లాడకుండా దయచేసి కొద్దిగా హుందాగా ఉండే రాజకీయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకి చెప్తున్నాం. ఎందుకంటే అడుక్కోవటానికి వచ్చినోడు అడుక్కోవాలా, మళ్ళీ 2 సంవత్సరాలు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ అడుక్కోవాలి, జీవితాంతం అడుక్కోవాలా ఓటుని. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.